అబ్బే ఉప్మానా అని ఉప్మాని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఉప్మాని అంత తేలిగ్గా తీసి పడేయకండి. ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళు మన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీ డబ్బాలో ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరు పెట్టదు. మీరు మటుకే తినండి. ఉప్మా రెడీరా. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఇవాళ ఉప్మా తినాలనిపించింది. ఉప్మా తినాలంటే ఆఫీస్ మానేయాలా? పొద్దున్న నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని కరెక్ట్ గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి. ఎందుకయ్యా నవ్వుతారు? మొగుడు శవం నట్టింటో ఉంటే వంటింటో ఉప్మా తింటా అంటే నవ్వక చస్తావా? ఉప్మా వద్దండి. ఉప్మా కూడా ప్లేట్ తీసుకురా. మేము చిన్న పందెం వేసుకున్నాం. ఏంటది? అది మీ ఇంట్లో జీడిపప్పు ఉప్మా చేస్తున్నారని నేను, బాదం పప్పు ఉప్మా చేస్తున్నారని వీడు. నేనా? అవును. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, తేలికగా అరుగుతుంది కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నువ్వు చెప్పినట్టు ఒకరోజు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ చేయొచ్చు. కానీ నెల మధ్యలోనే నువ్వు కిచెన్కి వచ్చి చేతులు పిసుక్కుంటూ రాణి ఈ నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి, జర తగ్గించవా అని నిలబడతావు. అలా నువ్వు నిలబడటం చూడలేక నెలకి 5 సార్లు ఉప్మా చేస్తున్నావు. అయినా ఉప్మా ఎవ్వరు తినలేదు వాళ్ళు. అదనమాట ఉప్మా గురించి. తెలిసిందా? మధ్య మధ్యలో ఉప్మాలే ఎక్కువగా ఎందుకు చేస్తారో లేడీస్. అర్థమైందా?